హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ నేనైతే 2 days బ్యాక్ జనరల్ సైన్స్ పీడిఎఫ్ గురించి 3000 బిట్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేను ఫ్రీగా మాక్ టెస్ట్లు అయితే నిర్వహిస్తానని చెప్పానమ్మా జనరల్ సైన్స్వి. అలా ఎంతవరకు అంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ఎండే వరకు నిర్వహిస్తానని చెప్పాను. ఎవరైతే ఈ మాక్ టెస్ట్లు 90కి 90% రాసి ఎగ్జామ్లో కూర్చుంటారో వాళ్ళకైతే జనరల్ సైన్స్ నుంచి 18 నుంచి 23 మార్క్స్ పక్కా వస్తేనే నేను మాటిస్తున్నాను, నేను బాధ్యత తీసుకుని మిమ్మల్ని చదివిస్తాను. నేనేంటంటే ప్రతిరోజు పెట్టే మాక్ టెస్టులు చదవండి, ఆ మాక్ టెస్టులు రాయండి, రిజల్ట్ చూసుకోండి, మీరే కంపేర్ చేసుకోండి. 1 month తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత మీలో జనరల్ సైన్స్ ఇంప్రూవ్మెంట్ ఎంత అయిందని చెప్పి నాకైతే మెసేజ్ చేయండి అమ్మా. నిన్నైతే 5 o'clockకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే మీకు ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చానంటే డిఫికల్టీ లెవెల్ అనేది 50% ఇచ్చానమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది డిఫికల్టీ లెవెల్ హార్డ్నెస్ అయితే ఇంప్రూవ్ చేస్తాను. నిన్న ఇచ్చిన యొక్క పేపర్ యొక్క రిజల్ట్ ఏంటంటే చాలా మందికి అయితే అవుట్ ఆఫ్ 80 వచ్చాయమ్మా. 80 మార్క్స్కి 80 వచ్చాయి. వాళ్ళందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు ఇలాగే చదివితే ఈజీగా గ్రూప్ డి ఎగ్జామ్ అయితే క్రాక్ చేస్తారు. అలాగే కొంతమంది అయితే 60లు కూడా వచ్చాయి. వాళ్ళు కొంచెం ఈ సబ్జెక్ట్ని అయితే ఇంప్రూవ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే పీడిఎఫ్ ఇచ్చాను కదమ్మా, అందులో టాపిక్స్ చదవండి. వాటితో పాటు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్న కొంచెం డిఫరెంట్ బిట్లు కూడా నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామంటే నిన్న పెట్టిన పేపర్ యొక్క డీటెయిల్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ ఏం క్వశ్చన్ అడిగానమ్మా? ఫస్ట్ వన్ ఏమన్నదంటే ఈ క్రింది వానిలో ధ్వని తీవ్రతకు ప్రమాణ విధిని అడిగానమ్మా. దీనికి ఆన్సర్ డెసిబల్ అయితే డెసిబల్. దీనికి ఎంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారంటే 196 పీపుల్స్ అయితే రైట్ ఆన్సర్ ఇచ్చారమ్మా. 196 పీపుల్స్ బాగానే పెట్టారు. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ కాబట్టి బాగానే పెట్టారమ్మా. అయితే ఇలాంటి క్వశ్చన్ కూడా 12 మంది రాంగ్ చేశారు. మీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరైతే రాంగ్ చేస్తారో పేపర్ మీ దగ్గర ఉంది, స్క్రీన్ షాట్లు తీసుకోండి. వాళ్ళకి ఏం చెప్తానంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచండి. ఎందుకంటే నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఫస్ట్ క్వశ్చన్ అదమ్మా. నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఫస్ట్ క్వశ్చనే ఈ క్వశ్చన్. మీరు ఇదే తప్పు చేస్తే ఎలా అమ్మా? మీరు ఆలోచించండి. ఇది బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా హార్డ్నెస్ పెరుగుతుంది, పేపర్ యొక్క కెపాసిటీ పెరిగిపోతుంది. అప్పుడు ఇంకా రాయడం కష్టం అవుతుంది. మీరు ఏం చెప్పారంటే మీకు 23 మార్క్స్ నిజంగా కావాలి, జాబ్ క్రాక్ చేయాలని నేను మైండ్లో ఉంటే నేను నన్ను ఫాలో అవ్వండి అని చెప్పాను. నన్ను ఫాలో అవ్వండి అంటే ఎగ్జామ్ రాసి వెళ్ళిపోమని అర్థం. పీడిఎఫ్ చదవండి అమ్మా. ఇచ్చిన పీడిఎఫ్ని చదివి ఎగ్జామ్ రాయండి అమ్మా. మీకు ఖచ్చితంగా 80 అవుట్ ఆఫ్ 80 వస్తాయి. సార్ అదేంటి సార్ 80 రావట్లేదంటే చాలా మందికి వచ్చేమ్మా. వాళ్ళందరి యొక్క స్క్రీన్ షాట్లు అయితే ఇక్కడ పెడతాను చూడండి. ఎంతమందికి వచ్చే వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా 100కి పెడతాను. వాళ్ళందరికీ కూడా 100 వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారమ్మా. నేను పెట్టిన పీడిఎఫ్ చదువుతున్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది. ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉంటారో వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు ఫాలో ఉండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది అడిగాడు. వాయువు యొక్క ఉష్ణోగ్రత పెరిగితే, వాయువులో ఉండే ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుందంటే పెరుగుతుందమ్మా. దీని ఆన్సర్ పెరుగుతుంది. దీనికి ఎంతమంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారంటే 176 పీపుల్స్ రైట్ ఆన్సర్ ఇచ్చారమ్మా. 176% ఇచ్చారు. 82% రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్, బాగానే ఇచ్చారమ్మా. రాంగ్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 22 మెంబర్స్ ప్లస్ 10 మెంబర్స్. గుర్తుపెట్టుకున్నామ్మా. మీరు మళ్ళీ చూడండి, ఏ క్వశ్చన్ కూడా రాంగ్ చేయకూడదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రయోగించింది ఎవరు? కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పింది ఎవరమ్మా అంటే న్యూటన్. దీనికైతే 77% అయితే రైట్ ఇచ్చారమ్మా. గుర్తుపెట్టుకోండి, 77% అంటే నా దృష్టిలో తక్కువే. నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎవరైతే రాస్తున్నారో, ఎంతమంది రాస్తున్నారో వాళ్ళు 99% అందరూ కూడా సక్సెస్ అవ్వాలమ్మా. మన టార్గెట్ ఏంటమ్మా మనకి రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా జనరల్ సైన్స్ నుంచి 23 మార్క్స్ రావాలి కదమ్మా. జనరల్ సైన్స్ నుంచి 23 మార్క్స్ రావడం పక్కా కదమ్మా. అలాంటప్పుడు మీరు ఏది కూడా రాంగ్ చేయకండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది? ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం మైక్రోఫోన్ అమ్మా. మైక్రోఫోన్. దీనికి ఎంతమంది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే 76% పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చారమ్మా. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు 76% ఇచ్చారు. బాగానే ఉంది. రాంగ్ అయింది కూడా ఒకసారి బాగా చూసుకోండి. రాంగ్ అయిన వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసిన తర్వాత యూ స్కోర్ చూస్తారు కదమ్మా. మీ స్కోర్ చూసినప్పుడు మీరే ఒక్కసారి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. స్క్రీన్ షాట్ తీసుకుని ఆ బిట్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అలాగే మీ మార్క్స్ నాకు వాట్సాప్ చేయండి. నేను కూడా మీ మార్క్స్ చూసి మీకు రివ్యూ ఇస్తాను, ఇంకెలా చదవాలి, ఏ టాపిక్ చదవాలని. నెక్స్ట్ వన్.
రేచీకటిని ఏ కటకంతో నివారించవచ్చు అని అడిగాను. రేచీకటిని ఏ కటకంతో నివారించవచ్చు అంటే కటకాలతో నివారించలేం. ఇది 64% పెట్టారమ్మా రైట్ ఆన్సర్స్. నిజంగా చెప్పాలంటే అసమదృష్టి కానీ మయోపియా కానీ ఇవన్నీ కటకాలతో నివారించవచ్చమ్మా. రేచీకటిని నివారించడం కష్టం అమ్మా. రేచీకటిని ఎవరు కూడా ఏ కటకం ఏ దర్పణాన్ని ఏది ఉపయోగించినా రేచీకటిని నివారించలేరమ్మా. రేచీకటిని నివారించడానికి కటకాలు కాదమ్మా ఉపయోగపడేది. రేచీకటిని నివారించడానికి ఏ విటమిన్ గల ఫుడ్ తినాలి, ఏ విటమిన్ గల ఫుడ్ అయితే తినాలి. ఇదైతే ఎక్కువ మంది రాంగ్ చేశారు. నా యొక్క లెక్క ప్రకారం అయితే దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని అర్థం. నేను ఎందుకంటే గ్రూప్ డిలో ఈ కుంభాకార కటకాల గురించి కానీ ఈ కంటికి వచ్చే సమస్యల గురించి కానీ ఈ దర్పణాల గురించి కానీ ఎక్కువగా అడుగుతుంటాడమ్మా. ఎందుకంటే పేపర్ చూసినట్టుగా ఈజీగా ఉంటుంది, అక్కడే రాంగ్ పెట్టేస్తారు. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. కుంభాకార కటకం, పుటాకార కటకం, కుంభాకార దర్పణం వీటిలోనే కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు డ్రైవర్స్ డాక్టర్స్ ఉపయోగించే కటకం ఏంటని అడిగితే అది రాంగ్ అది, ఇంకా దర్పణం ఏదంటే రాంగ్ అది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని నేను ఎక్కడెక్కడే తిప్పి క్వశ్చన్లు ఇస్తాను. మళ్ళీ మీరు మైండ్లో పెట్టుకున్నామా, దృష్టిలో పెట్టుకుని అయితే ఎగ్జామ్ రాయండమ్మా. అసమదృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? అసమదృష్టి నివారణకు స్తూపాకార కటకాన్ని ఉపయోగిస్తారమ్మా. ఇది కూడా బాగానే చేశారు. 63% వచ్చింది, బాగానే చేశారమ్మా. 43% వచ్చింది, బాగానే చేశారు, పర్వాలేదు. కొంచెం హార్డ్ లెక్క కదా ఇది, హార్డ్ ఇది కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే అకౌస్టిక్స్. ఇది ఈజీ కాబట్టి 83% వచ్చింది. ఇందులో కూడా రాంగ్ చేశారు కొంతమంది. మీరు ఆలోచించండి ఒకసారి, ఇందులో కూడా రాంగ్ చేశారంటే మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారని అర్థం. మీరు చేయాల్సింది ఏంటంటే నిచ్చిన పీడిఎఫ్ను బాగా చదవాలని అర్థం, బాగా బట్టి పట్టాలని అర్థం, మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జామ్స్ రాయాలని అర్థం. నేను ఇచ్చిన ఎగ్జామ్ మళ్ళీ రాయండి, మళ్ళీ లింక్ ఉంది కదా అక్కడే. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత మీ మార్క్స్ ఎన్ని వచ్చి చూసుకుని మళ్ళీ తక్కువ వచ్చాయంటే రివిజన్ చేసి మళ్ళీ అదే ఎగ్జామ్ రాయండి. ఈసారి ఎక్కువ వస్తాయి. అలా రాస్తూ ఉండండి అమ్మ. ఎగ్జామ్ అయ్యే వరకు రాయండి అమ్మ. ఈజీగా మార్క్స్ వస్తాయి. ఎవరికోసం రావు మీకు. అతిధ్వనులను వినగలిగే జీవి అది. దీని ఆన్సర్ పైవన్నీ అమ్మ. ఇదైతే బాగానే పెట్టారమ్మా. 90% వరకు డాల్ఫిన్, కుక్క, గబ్బిని ఇవన్నీ కూడా అతిధ్వనులు అయితే వినగలవమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తే అడిగాడు. దీని ఆన్సర్ కూడా బాగానే పెట్టారమ్మా. తిర్యక తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. కాంతి కిరణాలు అనేవి తిర్యక తరంగాల రూపంలో అయితే ప్రయాణిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి లేదా తరంగాలు ఏవని అడిగాడమ్మా. సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు లేదా తరంగాలు అడిగాడు. దీని ఆన్సర్ని అయితే బాగానే పెట్టారమ్మా. మైక్రో తరంగాలని చెప్పి బాగానే పెట్టారు. మైక్రో తరంగాలని బాగానే పెట్టారమ్మా. నేనైతే మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ ఒక్క విషయాన్ని అయితే క్లారిటీగా వినండి. ఫస్ట్ మీరు గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. టెలిగ్రామ్ గ్రూప్లో ఏమేమి పెట్టానో చూడండి. ఆ పీడిఎఫ్లన్నీ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏం చెప్పాను, ధ్వని, కాంతి ఈ రెండిట్లో నేను ఎగ్జామ్ పెడతానని చెప్పాను. ఆ ఎగ్జామ్కి సంబంధించిన బిట్లే చదవండి. ఆ ఎగ్జామ్కి సంబంధించిన బిట్లు నేను ఎగ్జామ్లో పెడతాను. ఆ ఎగ్జామ్లో రాయండి. రాసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్కోర్ని చూడండి. స్కోర్ ఎలా ఉందో చూడండి. మీరు బాగానే పెర్ఫామ్ చేయగలుగుతున్నారో లేదో చూడండి. రివిజన్ చేయండి. మళ్ళీ ఎగ్జామ్ రాయండి అమ్మా. తర్వాత ఏం చేస్తారో తెలుసా, నేను ఎల్లుండి ఎగ్జామ్ పెడతాను, మళ్ళీ సెకండ్ ఎగ్జామ్. అలా సెకండ్ ఎగ్జామ్లో ఏం టాపిక్స్ చెప్పాను? మార్నింగ్ చెప్పాను, ప్రోటీన్లు, విటమిన్లు చెప్పాను, దాంతోపాటు మూలకాలు చెప్పాను, దాంతోపాటు విద్యుత్ చెప్పానమ్మా. ఈసారి 3 టాపిక్లు ఇచ్చాను. బలంగా 100 మార్కులు ఉంటాయి కాబట్టి టైం కూడా 2 days ఇచ్చానమ్మా. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కాన్సన్ట్రేటెడ్గా అయితే